గుళ్ళకన్నిటికీ విమానాల్లో తిరగలుగుతారా? అవును, ఎయిర్పోర్ట్ వీడియోస్ కూడా వచ్చినాయి కదా, ఆయన చాలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. మరి అంటే ఏమనాలి ఇప్పుడు? అదే కదా. కాబట్టి సంథింగ్ ఏదో ఉంది. మొన్నటి ఇష్యూ దగ్గర నుంచి తిరుపతికి సంబంధించిన తొక్కిసలాట తర్వాత జరిగిన ఇష్యూస్, తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అప్పుడు అనిత ఆవిడే కౌంటర్ ఇచ్చింది ఆయనతో మాట్లాడినట్టు, ఆయన ఎట్లా చెప్పారని, మళ్ళీ చూస్తానని, ఇట్లాగా అనిత రివర్స్లోనే జాగ్రత్తగా ట్యాకిల్ చేసింది ఆవిడ. పవన్ తన తప్పేం లేదు, పవనే తొందరపడ్డారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేయగలిగింది. ఆ తర్వాత ఈ తిరుపతి ఇష్యూ జరిగింది. ఆ తర్వాత మరొక వైపున దాని పేరేంటి, తన నియోజకవర్గం దగ్గర పిఠాపురంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదు, గంజాయి గింజాయి అంటే డీజీపీ అక్కడికే వెళ్ళి ఏం చెప్పారు, అట్లాంటి వాటి మీద నేను చెప్పలేను, మాకు ఫిగర్స్ మీద మాట్లాడతామని చెప్పారు. అంటే కౌంటర్ అయ్యింది అక్కడ. పవన్ మాటకి రివర్స్లో స్పందించినట్టు అయింది. ఇక్కడ ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ ఏం అసంతృప్తితో ఉన్నారన్నది తెలియదు. మొన్న కూడా మీరు ఇది అండర్లైన్ చేశారు లేదో, నారా లోకేష్ గారిని అడిగితే ఈవోని చైర్మన్ క్షమాపణ చెప్పమన్నారంటే అది ఆయన వ్యక్తిగతం, అది మా స్టాండ్ కాదు అన్నారు లోకేష్ గారు. అది మీడియా ముందు డైరెక్ట్ గా మీడియా ముందే చెప్పాడు ఆయన కూడా. అవును, అంటే ఏదో అంటే ఇద్దరి మధ్య నిజంగా అండర్స్టాండింగ్ మిస్ అవుతుందా ఈ మధ్యన? ఎందుకంటే మామూలుగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మీడియా ముందు మాట్లాడితే ఇంకా బాబు గారు అని సీనియర్ లేరు, మేము ఆయన వెంటే ఉంటాం, ఆయన ఇంకా 10 కాలాలు సీఎం అని అంటారు. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ప్లస్ ఇంకొకటి, ఆయనకి ఏమన్నా మరి బాధ కలిగినప్పుడు లేదంటే మనసులో ఆవేదన ఉన్నప్పుడు ఇలా చేస్తారేమో, సడన్ గా సనాతన ధర్మం అంటారు, ఒక దీక్ష అంటారు, డ్రెస్ కోడ్ మార్చేసి సడన్ గా ఇలాగ బయటకు వచ్చి